తెలంగాణలో పత్తి విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. పత్తి విత్తనాలు దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు డీలర్ షాపుల ముందు బారులు తీరారు. రైతులకు కావాల్సిన విత్తనాలు దొరక్క షాపుల ముందు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమీక్షించారు. రైతులకు కావాల్సిన విత్తనాలను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. సీజన్ మొదలైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒకవైపు నకిలీ విత్తనాల బెడద, రెండవ వైపు విత్తనాలు దొరకక రైతులందరూ రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఈ జిల్లా కేంద్రంలో ఈరోజు మా ఉదయం పూట కొంత రైతులు ఈ డీలర్ షాపుల వద్ద ఆందోళన కూడా దిగడం జరిగింది. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. సార్, దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదం. వ్యవసాయ పనులు మొదలుగాకన్నా కనీసం ఒక 3 నెలల ముందు ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక తయారు చేసి ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నది, ఆ విత్తనాలు సరిపడా సంబంధించిన కంపెనీ తయారీ చేసిందా లేదా, చేసినటువంటి విత్తనాలని తయారు చేసిన విత్తనాలని ఏ రాష్ట్రాలకు ఎంత మేరకు కేటాయింపులు జరిగినాయి, ఈ రకంగా మొత్తం మానిటరింగ్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను ఆ రోజు శాసనసభలో కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి, వ్యవసాయ పనులు మొదలైతాయి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలా. ఒక పక్క బ్యాంకులు అప్పులు దొరకక రైతులు ఈ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ గందరగోళ ప్రకటన కారణంగా బ్యాంకులకు వెళ్తే అప్పులు దొరికే పరిస్థితి లేదు. మరోపక్క విత్తనాల కొరత, కృత్రిమంగా కొన్ని కంపెనీలు విత్తనాల కొరతని సృష్టిస్తున్నాయి. ఇంకో పక్క డూప్లికేట్ విత్తనాలు. ఇవన్నిటిని కూడా తట్టుకొని రైతు వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందే కొంచెం తేరుకొని ఈ విషయాల మీద చర్యలు తీసుకోవాలనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల మీద తప్ప రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తలేదు. దానికి కారణంగానే ఈరోజు కిలోమీటరు లైన్లో నిలబడి ఇంత ఎండలో వేసవిలో రైతు అటు తను వ్యవసాయం చేస్తూ చేనులో కూడా ఎండలో నిలబడి ఇబ్బందులు పడాలా. చివరికి విత్తనాలు కొనేటటువంటి పరిస్థితులు కూడా ఇంత ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి రావడం ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకోవాలి. వెంటనే ఈ డిమాండ్ ఉన్నటువంటి కంపెనీలతోని ఇమీడియట్గా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు చేసినటువంటి ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కడ పెట్టిండ్రు, ఏ రాష్ట్రాలకు ఎంత సప్లై చేసిండ్రు, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఎందుకు వాళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు, కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారా లేదా వాస్తవంగా కొరత ఉన్నదా, ఇమీడియట్గా ఉన్నత స్థాయి అధికారులు దీని మీద విచారణ చేపట్టాలా. కానీ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఈరోజు వ్యవసాయ శాఖ కమిషనర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ఇంకొక 50,000 ప్యాకెట్లు ఇమీడియట్గా అలాట్ చేయించాల్సిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడుతున్నాం. తప్పకుండా ఈ జిల్లాకు డిమాండ్ ఉన్నటువంటి సీడ్ని అలాట్ చేయిస్తామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రైతులు ఎవరు కూడా ఆందోళన పడవద్దు. ఎందుకంటే ఆందోళనకు గురై మార్కెట్లో డూప్లికేట్ విత్తనాలు కూడా కొంత అక్కడక్కడ చొరబడ్డట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. రైతులు ఎక్కడా కూడా అటువంటి డూప్లికేట్ విత్తనాలు బారిన పడి మోసపోయే ప్రయత్నం చేయొద్దు. ఏది ఏమైనా రైతులకు అండగా ఉంటాం. ఈ విషయం మీద 2 రోజులల్లో ప్రభుత్వం జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకొని రైతులకు న్యాయం చేసే దిశగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న జిల్లా కేంద్రంలో సుమారుగా 20 లక్షల నకిలీ విత్తనాలు దొరికినాయి. అధికారులు అయితే అటు పీడీ యాక్టులు పెట్టి లోపలికి పంపిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అట్లాంటి కేసెస్ ఎదుర్కొనేటువంటి వ్యక్తులు త్వరలోనే బయటకు వస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. డూప్లికేట్ సీడ్ విత్తనాలు మార్కెట్లోకి వస్తే పీడీ కేసులు పెట్టి 6 నెలలు జైలు వస్తామని చెప్పిండ్రు. లక్షల రూపాయల కుంభకోణం చేసి వేలాది మంది రైతుల జీవితాలతో ఆడుకుంటే గంట సేపు కూడా జైల్లో ఉండకుండా బెయిల్లోకి వచ్చి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరి వైఫల్యం? చట్టంలో ఉన్నటువంటి లోపమా, లేదా పోలీస్ అధికారుల వైఫల్యమా, లేదా వ్యవసాయ శాఖ అధికారులు నివేదించడంలో దాంట్లో వైఫల్యమా? నిందితులకు ఎక్కడ భయం ఉంటుంది? వేలాది మంది రైతుల జీవితాలతో ఆడుకునేటటువంటి డూప్లికేట్ విత్తనాలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన గంట లోపలే బెయిల్ ఎట్లు వస్తాయి? పెట్టి కేసులకు పోలీసులు బెయిల్ ఇవ్వద్దని వాదించే పోలీసు వ్యవస్థ ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడినటువంటి వ్యక్తులకు గంట లోపల బెయిల్ వచ్చిందంటే మరి పత్రికా ప్రకటన చేసిండ్రు, పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పీడీ కేసులు పెడతాం,
ఆ రకంగా రిమాండ్ చేస్తాం, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రకటనలు చేసి చివరికి మాత్రం రాచమర్యాదలతో గంట లోపలే బెయిల్ వచ్చే విధంగా ఆ చర్యలు జరిగిన తర్వాత మిగతా తప్పులు చేసే వాళ్ళకు భయం ఎక్కడ ఉంటుంది. ఏది ఏమైనా కష్టకాలంలో ఉన్నటువంటి రైతులను అందరికీ అన్నం పెట్టే రైతు ఈ రకంగా గోసవడం ఇది ఎవరికి మంచిది కాదు. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, వ్యవసాయ శాఖ వ్యవస్థ, ప్రభుత్వం ఇదంతా కూడా సమన్వయంతో ముందుకు పోయి ఈ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేయాలి. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ జిల్లా యంత్రాంగానికి మీరు ఏం సూచిస్తారు ఇంత కొరతకు, ఈ విత్తనాల కొరతకు? ఈ విషయం మీద నిన్న జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. మీరు జిల్లా అధికారులంతా కూడా ఒక సమన్వయం చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఏఈఓస్ ఉన్నారు కాబట్టి ఈ ఏఈఓస్ వ్యవస్థను కూడా కొంత అలర్ట్ చేసి ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా సరైన రీతిలో డిస్ట్రిబ్యూషన్ చేసి ఎక్కడ కూడా ఈ ఒత్తిడి జరగకుండా రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసినాం. ఒక మంచి జిల్లా కలెక్టర్, ఇక్కడ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆయనకు ఒక మంచి పేరున్నది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించిండు. కానీ సాధ్యమైనంత త్వరకు ఈ విత్తనాల కొరత ఏదైతే ఉన్నదో ఈ డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలు జిల్లాకు తెప్పించే ప్రయత్నం జరగాలి. థ్యాంక్ యూ సార్. అష్ఫాక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్ నుంచి.